గురువు కూడా శిష్యుని పరీక్ష చేస్తాడు. దగ్గరకు వచ్చిన తక్షణం వీడు నాకు నా మార్గానికి యోగ్యుడా అయోగ్యుడా, వీడిని కొంచెం ఆటాడించేట్లు చూస్తాం, కొంచెం పైనకి ఎక్కిస్తాడు. నీవు ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, మహేంద్రుడు అని తీసుకుపోతాడు. తీసుకుపోయిన తక్షణం ఇంకా నాకు పట్టేవాళ్ళు లేరు అంటే అక్కడి నుంచి కిక్ కొడతాడు, అక్కడి నుంచి వేసి కొడతాడు. హాస్పిటల్ ఇదే రీతిగా ఒక శిష్యునికి ప్రాణాయామం నేర్పించినాడు గురువు. ఆ ప్రాణాయామంలో శరీరంతో సహా పైనకి లేచేవాడు ఎంత ఎత్తు. అటువంటి విద్యను ధారపోసినాడు ఒక శిష్యునికి. కొత్తపేటలో అందరూ ఎదురు కూర్చున్నాడు స్వామి. శిష్యుడు తన ప్రతాపం స్వామి ముందు స్టార్ట్ చేసినాడు. ప్రాణాయామం కుంభకం ఎక్కించి పైనకి లేచినాడు. ఆయన చుట్టూ మూగినారు శిష్యులంతా. అబ్బా 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 అంటున్నారు. స్వామి చూస్తున్నాడు. ఒరే నీయ ఆంజనేయుని ముందునే కుప్పిగంతులు వేస్తున్నాడే వీడు. నేను నేర్పిన విద్య నా ముందుగానే చూపిస్తున్నాడు. చూసి ఆయన ఉప్పొంగిపోతున్నాడు. శిష్యులంతా పొగుడుతున్నారు. అప్పుడు చెయ్యి తీసుకొని ఏదో మంత్రించి భూమి కొట్టాడు. అక్కడి నుంచి కింద పడిపోయినాడు. వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి తప్పైపోయింది, క్షమించాడు. నా ఎదురుగానే ఇంకా వేరే ప్రపంచమే లేదా, నీకు వేరే చోటు లేదా? ఓ ఈ జన్మతో సరిపోయింది, పోయి ఆ విద్య నీ దగ్గరికి రాలి వెళ్ళ. వాడు ఏమి ముక్కు పెట్టుకున్నా, ఏమి కుంభించినా పై కూడా ఆడపడినాడు. ఈ రీతిగా ఎక్కించి కొడతాడు. కష్టాలు పెట్టి చూస్తాడు, సుఖమిచ్చి చూస్తాడు గురువు. కష్టమిచ్చి చూస్తాడు. తన చేతిలోనే ఉంది, సర్వ విద్యలు తన చేతిలో ఉంది. అభయహస్తం ఇచ్చినాడంటే వరం, పెట్టినాడంటే శాపం. రెండే చిన్నపల్లిలో చూడండి, స్వామి తినేకి లేదు, కట్టేకి లేదు, అన్నం పెట్టేది లేదు, సాధ్యం లేదు గురువుకు. అటువంటి హీన స్థితిలో పిలుచుకుపోయినాడు. సంజీవప్ప అన్నటువంటి శిష్యుడు చూసినాడు. శిష్యుని పిలిచి ఏమైనా పరిస్థితి, చాలా కష్టంలో ఉన్నాడు స్వామి. అవునా, సరే పిడికెట్టి అన్నము తీసుకొని మంత్రించి ఇచ్చినాడు. అక్షయమైపోతుంది పో, చాలు ఆశీర్వాదం లభించి. కష్టాలు పెట్టి చూస్తాడు, సుఖమిచ్చి చూస్తాడు. ಹರತನ್ನ ಭಕ್ತರ ತಿರಿವಂತೆ ಮಾಡುವ, ಒರೆದು ನೋಡುವ ಸುವರ್ಣದ ಚಿನ್ನದಂತೆ, ಅರೆದು ನೋಡುವ ಚಂದನದಂತೆ, ಅರಿದು ನೋಡುವ ಕಬ್ಬಿನ ಕೋಲಿನಂತೆ, ಬೆದರದೆ ಬೆಚ್ಚದೆ ಇದ್ದಡೆ కరవిడిదెత్తికొంబ నమ్మ రామనాథ. దేవర దాసిమై చెప్పినటువంటి మాట ఇది. హరతన్న భక్తర తిరివంతి ಮಾಡುವ, భిక్షగాని మాదిరిగా చేస్తాడు. వరెదు నోడువ సువర్ణద చిన్నదంతే, ఆ బంగారం చిక్కినట్ల శిష్యుని చిక్కి 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 కష్టాలు పెట్టి చూస్తాడు. అరెదు నోడువ చందనదంతే, ఆ గంధాన్ని చిక్కుతాం కదా, ఆ రీతిగా చిక్కి చూస్తాడు. అరిదు నోడువ కబ్బిన కూలినంతే, ఆ చెరుకును తిప్పి చేస్తే కానీ రసం రాదు, ఆ రీతిగా తిప్పి చేస్తాడంట. అన్ని కష్టాలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు అని. బెదరదే బెచ్చదే ఇద్దడే, భయపడకుండా సర్వము నీవే స్వామి, నేను నిలిచింటే నేను ఆటికి పోను, నీవే ఏమైనా పాల ఉంచినా నీట ఉంచినా నీదే భారం అని అంటే, బెదరదే బెచ్చదే ఇద్దడే కరవిడిదెత్తి కొంబ, చేయూతనిచ్చి పైనకి తీసుకుంటాడంట. అప్పుడు చూసుకోండి, ఇది గురుని శక్తి. ఈ రీతిగా పరీక్ష చేస్తాడు. దానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడినే దగ్గరికి తీసుకుంటాడు.